నేను డాక్టర్ రమణ యశస్వి, ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, గుంటూరు మెడికల్ కాలేజీ. ఈ వీడియో అవేర్నెస్ కోసం క్రియేట్ చేసింది. దీన్ని హెల్త్ లిటరసీ వీడియో అంటాము. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి వాళ్ళకి ఇది చూపించి ఇది మీరు ప్యానిక్ అవ్వకుండా. ఎందుకంటే నేను చెప్పాను క్లియర్గా, వీడియో పేరే భయమే వైరస్. వైరస్ మనం నిజంగా అయితే ఏం చేయదు, మనం జాగ్రత్తగా ఉండి భయం వీడితే వైరస్ మనం ఏం చేయదు. కాబట్టి అందరూ కూడా దీన్ని లైక్ చేసి షేర్ చేసి అందరికీ అవగాహన కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు పట్టణ ప్రజలకు నమస్కారం. నేను డాక్టర్ రమణ యశస్వి, గుంటూరు వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్గా ఉన్నాను. ఇవాళ మనం ఈ కోవిడ్-19 మహమ్మారి ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాము. మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 65,000 కేసులు వచ్చేసాయి. సో మరణాల సంఖ్య కూడా చిన్నగా పెరుగుతోంది. మనం ఇంతకుముందు మరణాల సంఖ్య తగ్గింది అనుకున్నాము. అందుకనే ఈ వీడియో ఈ సందేశం మీకు ఇవ్వాలనుకుంటున్నాను. భయమే వైరస్. యాక్చువల్గా డిస్టెన్స్ కనీసం ఒక 6 అడుగుల దూరంలో ఉండాలి ప్రతి మనిషికి, ఒకరికొకళ్ళు. అంటే మాస్క్ పెట్టుకొని, ఖచ్చితంగా మంచి మాస్క్ పెట్టుకొని ఉండాలి. ఎస్ అంటే శానిటైజేషన్ ఆఫ్ ద హ్యాండ్స్. ఈ 3 ఖచ్చితంగా పాటిస్తూ మీరు పనులు చేసుకోవచ్చు. ఎక్కడ అనుమానం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళకూడదు. ఎస్పెషల్లీ చిన్న జబ్బులకు హాస్పిటల్స్కి వెళ్ళటం ఇలాంటివి చేయకూడదు. మీకు కనుక సిమ్టమ్స్ అంటే వీటికి చిన్న సిమ్టమ్స్ అంటే చిన్న పొడి దగ్గు, గొంతు నొప్పి, చిన్న జలుబు ఉంటే మీరు చిన్న యాంటీబయాటిక్స్ వేసుకుని ఇంట్లో ఉండొచ్చు. ప్యానిక్ అయిపోయి అందరూ హాస్పిటల్స్ వస్తే అక్కడ కోవిడ్ చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు, వాళ్ళ నుంచి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న మీకు మన హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఆ హెల్ప్ లైన్స్ ద్వారా మీరు సాయం తీసుకోవచ్చు. చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడైతే ఇంట్లో ఉండండి. బట్ మీకు ఆయాసంగా ఉన్నా, ఛాతీలో డిస్కంఫర్ట్ ఉన్నా, దగ్గు ఎక్కువ అవుతున్నా, 101, 102 కన్నా టెంపరేచర్ 5 రోజుల కన్నా ఎక్కువ ఉన్నా ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. మీరు చాలా చోట్ల ఈ టెస్టులు చేస్తుంది గవర్నమెంట్. మనకి టెస్టులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నాయి టెస్టులు మిగతా స్టేట్ల కన్నా కూడా. కాబట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కనొచ్చు, లేకపోతే మీ దగ్గరలో ఏఎన్ఎం కానీ లేదా హెల్ప్ లైన్ నెంబర్స్ 104 కానీ ఫోన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. మేము అట్లాగే రెడ్ క్రాస్ ద్వారా కోకో డాక్ అనే ప్రోగ్రామ్ పెట్టాము. కరోనా, కోవిడ్ డాక్టర్స్ ఈ హెల్ప్ లైన్ మీకు మేము మీడియా కూడా ఇచ్చాము. ఈ రెడ్ క్రాస్ హెల్ప్ లైన్, దానికి ఫోన్ చేసినా సరే మీకు అవసరమైతే వచ్చి ఇళ్లకు వచ్చైనా సరే టెస్ట్ చేస్తారు. మీరు ఎక్కడ ప్యానిక్ అవ్వదు, ముందు భయం పడద్దు. భయపడితే మీకు రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోయి జబ్బు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ప్యానిక్ అయిపోకుండా, భయపడకుండా మీకు వచ్చిన లక్షణాలు మీ దగ్గరలో ఉన్న, ఎస్పెషల్లీ చాలా మంది మాలాంటి డాక్టర్స్ చాలా మంది ఉన్నాము, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే మీకు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలనే సలహా ఇస్తారు. మీరు చూస్తున్న చాలా మంది రోడ్ల మీద పడిపోవడం ఏంటి, తిరిగి అలసిపోయి పడిపోతున్నారు. మనకి ఎండలు ఉంటే మనకి కింద పడిపోయి చనిపోతారు. అందుకని మీరు అలా ప్యానిక్ అయిపోవద్దు. మీరు కొంచెం కూల్గా ఒక క్షణం ఆలోచించి టెన్షన్ పడకుండా డాక్టర్స్కి సలహా తీసుకొని మీకు కావాలి రెడ్ క్రాస్ హెల్ప్ లైన్ నెంబర్ కానీ ఫోన్ చేసి మేము అందరూ ఉంటాం అక్కడ. మా నెంబర్స్ కూడా అన్ని చోట్ల ఇచ్చున్నాము. కాబట్టి మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎక్కడికి రావాలి, ఎక్కడికి వెళ్ళాలి ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే హాస్పిటల్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. బెడ్స్ మీద ప్రతి బెడ్ మీద ఒక పేషెంట్ ఉన్నాడు. ఐసీయూలన్నీ నిండిపోయి ఉన్నాయి. ఆక్సిజన్ సప్లై కూడా మనకి తగ్గుతోంది. ఎందుకంటే జనాలు ఎక్కువైపోతుంది. మన భారతదేశంలో పాపులేషన్ ఎక్కువ, పూర్ పీపుల్ ఎక్కువ. మిమ్మల్ని అందరూ చూసుకోవడానికి గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. డాక్టర్లు కూడా చాలా కష్టపడుతున్నారు. అందరూ కష్టపడుతున్నారు. మనందరూ సంఘటితంగా మీరు కూడా పేషెంట్స్ అటెండెంట్స్ కూడా ఖచ్చితంగా డాక్టర్స్కి, నర్సెస్కి, మిగతా పారామెడికల్ సిబ్బందికి, పోలీస్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఈజీగా ట్రీట్మెంట్ అవుతుంది. కొన్ని చోట్ల చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇంత పెద్ద కంట్రీలో, ఇంత పెద్ద పాపులేషన్ చోట ఒక్కోసారి మనం చూస్తున్నాం మీడియాలో. అవన్నీ చూసి భయపడిపోవద్దు. మీరు దయచేసి మీరు హాస్పిటల్కి వెళ్లాల్సిందే. మీకు లక్షణాలు ఏంటంటే మైల్డ్, మోడరేట్, సివియర్, క్రిటికల్ అని ఉంటాయి. క్రిటికల్ అంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ జబ్బు 85 మందిలో వచ్చి పోతుంది, ఇబ్బంది పెట్టదు, ఎవరిని ఏం చేయదు. ఇది మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి నంబర్లు ఎక్కువ కనపడుతున్నాయి. 85 మందిలో అది తగ్గిపోతుంది. మీకు వచ్చిన కరోనా పాజిటివ్ వచ్చినా సరే మీకు తగ్గిపోతుంది. మీకు మరీ ఏజ్ 75 ఏళ్ళు అట్లా ఉండి, లేకపోతే దాంట్లో షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, డయాలసిస్ పేషెంట్లు, కిడ్నీ ప్రాబ్లంలు, లివర్ ప్రాబ్లంలు, లంగ్ ప్రాబ్లం ఇట్లాంటివి ఉంటే తప్పించి స్మోకర్స్ లో లంగ్స్ కూడా పెద్ద బాగుండవు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు ఇంకా బాగా జాగ్రత్తగా ఉండాలి. అంతకు తప్పించి ఈ 15 మందిలో, మిగతా 15 మందిలో కూడా ఓన్లీ వెంటిలేటర్ దగ్గరికి వెళ్ళేది 5%. ఆ వెంటిలేటర్ నుంచి కూడా బయటపడిపోతారు. 2% చనిపోయేది. వాళ్ళు కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీని గురించి ముందు భయపడద్దు. మీరు ముందు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎక్కడైతే బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇప్పుడు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఉంది, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఉంది, కాటూరి మెడికల్ కాలేజ్ ఉంది, డివిసి హాస్పిటల్, దూరిపాల వీరయ్య చౌదరి హాస్పిటల్ ఉంది.
వీటన్నిటిలో కోవిడ్కి జరుగుతుంది. ఇక్కడ గుంటూరులో కూడా చాలా సెంటర్స్ ఇప్పుడు పెట్టారు. అట్లా లలిత హాస్పిటల్ ఉంది, ట్రయల్ సెంటర్స్ 3 పెట్టారు. ఎస్ఎస్వి హాస్పిటల్ కూడా ట్రయల్ సెంటర్లో ఉంది. సో ఇలాంటివన్నీ కూడా మీరు గమనించుకొని, మీరు లేదంటే రెడ్ క్రాస్ హెల్ప్ లైన్ ఫోన్ చేయండి, 104 ఫోన్ చేయండి, లేదా కోవిడ్ ప్రతి చోట కోవిడ్ హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి, వాటికి ఫోన్ చేసి మీరు ఎక్కడికి బయలుదేరారో అక్కడికి వెళ్ళండి. ముందు టెస్ట్ చేయించుకోండి, ఉందో లేదో నిర్ధారించుకోండి. చిన్న చిన్న వాటికి పరిగెత్తి ప్యానిక్ అవ్వద్దు. మీరు ఏం చేయాలంటే చిన్న సిమ్టమ్స్ ఉంటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవాలి. 4 పూటలు వేసుకోవచ్చు, లేదా 3 పూటలు వేసుకోవచ్చు మీ పరిస్థితిని బట్టి. ఈ జబ్బుకి ఏమేమి లక్షణాలని చెప్తాను. మైల్డ్ తలనొప్పి ఉంటుంది, జలుబు దగ్గు ఉంటాయి, గొంతు నొప్పులు, పొడి దగ్గు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మిగతా మామూలు జలుబు అయితే విపరీత ముక్కు కారిపోవటము, దగ్గు విపరీతం వచ్చి కళ్ళపట్టడం జరుగుతుంది. ఈ దీంట్లో కళ్ళపడదు, పొడి దగ్గు ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే మీరు ఆవిరి పట్టుకోవాలి. ఉన్నప్పుడు ఆవిరి పట్టుకోవాలి 3 పూట్ల. అట్లా బెటాడిన్ 2% సొల్యూషన్, అది బుక్కులు చుమ్మేసుకుండాలి. అలాగే గంటకు ఒకసారి వేడి నీళ్ళు తాగుతుంది, సన్నీళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగకూడదు. ఈ జాగ్రత్త తీసి ఇంట్లో ఉండాలి. మీరు ఇంట్లో మాస్క్ పెట్టుకోండి. డౌట్ ఉంది కదా, మీ పక్కన రాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదే చెప్తుంది, సమాజంలో మీరు అందరూ బాధ్యతగా ఉండాలి. వాళ్ళ రోజున మనం ఒకరికొకరు స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంట్లో కూడా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. మీకు డౌట్ ఉంటే ఎమ్మడే మాస్క్ పెట్టుకొని రూమ్లో ఉండండి. మిగతా వాళ్ళకి 6 అడుగు దూరం నుండి చాలు, ఆ వైరస్ కింద పడిపోతుంది. కింద పడినప్పుడు కింద తుడుచుకోవాలి, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, హైపోక్లోరైడ్ సొల్యూషన్ తుడుచుకుని ఉండాలి. ఎక్కడ డౌట్ ఉన్న వాళ్ళు పట్టుకున్నారు, లేకపోతే డౌట్ ఉందంటే అది క్లీన్ చేసుకుని చాలు, మిమ్మల్ని ఏం చేయదు వైరస్. మీరు ఎక్కడైనా పట్టుకున్నారంటే మీరు సబ్బులు పెట్టి, ఓన్లీ సోప్ వాటర్ బెస్ట్. పెద్ద పెద్ద కాస్ట్లీ శానిటైజర్స్ కొనుక్కోకర్లా. ఒక సబ్బు కొనుక్కొని సబ్బుతో బాగా కడుక్కోవాలి. మీకు డౌట్ ఉంది పట్టుకున్నాము, సబ్బుతో కడుక్కోవాలి. సెల్ ఫోన్ పట్టుకున్నా సరే సబ్బుతో కడుక్కొని భోజనం చేయాలి. ఎందుకంటే సెల్ ఫోన్ పొద్దుగులు మనం పట్టుకుంటే దాంట్లో వైరస్ ఉండొచ్చు. అందుకే సెల్ ఫోన్ కూడా మధ్య మధ్యలో మీరు శానిటైజ్ చేసుకుని ఉండాలి. సెల్ ఫోన్ ఒకసారి సేఫ్గా పెట్టుకోవాలి. పొరపాటున సెల్ వచ్చి మాట్లాడితే భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా సెల్ పట్టుకున్నాము అని డౌట్ వస్తే ఖచ్చితంగా సోప్తో కడుక్కొని మళ్ళీ ఈ జాగ్రత్తలు ఇంపార్టెంట్. తర్వాత ఇంట్లో హోమ్ క్వారంటైన్కి నేను చాలా వీడియోస్ తెచ్చాను, 4 వీడియోస్ తెచ్చాను. ఆ వీడియోస్ చూడండి, చాలా చోట్ల పెట్టాము. ఆ వీడియోస్ మొదటి హోమ్ క్వారంటైన్ ఏం చేయాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. వేడి నీళ్ళు తాగటము, ఆవిరి పట్టుకోవటము, పొద్దున్నే ఫామోటిడిన్ టాబ్లెట్ 40 mg ఒకటి వేసుకోవాలి. జింక్ మాత్ర, విటమిన్ డి మాత్ర, విటమిన్ సి మాత్ర, విటమిన్ ఈ మాత్ర కుదిరితే, లేకపోతే అక్కర్లేదు అది ఇంతవరకు. అట్లాగే మీకు దగ్గుగా ఉంటే ఈ డాక్సిసైక్లిన్ ఒక టాబ్లెట్ కానీ, పొద్దున ఒకటి రాత్రి ఒకటి కానీ, ఎజిత్రోమైసిన్ రోజు 500 mg ఒక టాబ్లెట్ కానీ వేసుకోవాలి. జలుబు ఉంటే జలుబు మాత్ర సెట్రజిన్ టాబ్లెట్ వేసుకోవాలి. జ్వరం ఉంటే డోలో 650 అంటాము, అలా పారాసిటమాల్ అనమాట, అది 4 పూటలు వేసుకోవాలి. చాలు. ఇవి పెట్టుకొని మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోవాలి. మీరు షుగర్ ఏం లేకపోతే మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి. ఏ కాలంలో మంచి జామకాయలు దొరుకుతుంది ఇక్కడ, కట్ చేసుకొని చక్కగా తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు ఏమైనా దొరికితే ఫ్రూట్స్, అరటిపండు చక్కగా తినచ్చు. అరటిపండు తిన్నా కూడా ఇది కొంచెం దూరంగా ఉంటుంది కరోనా వైరస్. అంటే మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి ఉండే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇవి మీరు చేయాల్సింది. ఆరంగా వేడి నీళ్ళు తాగాలి. రోగ నిరోధక శక్తి పెంచే తిండి తినాలి. అంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు మనకి దాల్చిన చెక్క, లేకపోతే ఇవన్నీ వేసినవి, తులసి ఆకులు వేసినవి, వాళ్ళు కషాయం పెట్టుకొని తాగటం కానీ, వాటర్లో వేసుకొని తాగొచ్చు. ఈ మిరియాలు వేసుకొని తాగటము, పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తాగటము, వేడిగా పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపులో ఆల్కలైన్ మీడియం ఉంటుంది, దీంట్లో చచ్చిపోతుంది. అందుకే మనం నీళ్ళు పొద్దుగులు తాగుతుంటే వైరస్ కొట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడేం చేయదు, లంగ్స్లోకి వెళ్తే ప్రమాదం చేస్తుంది, లంగ్స్ నాశనం చేస్తుంది. కాబట్టి ఈ 85% పీపుల్ హోమ్ క్వారంటైన్లో ఉండి, ఎందుకంటే మనకి అందరూ హాస్పిటల్స్కి సరిపోవు. ఈ ప్రపంచంలో ఎవరికి సరిపోవాలి. నేను హాస్పిటల్ ఎవరు కట్టుకుని అంత ఒకసారి అందరికీ వస్తున్నాను ఎవరు ఊహించం. సో ఇక్కడి నుంచి ఎటు కూడా జరుగుతాయి. ఇవన్నీ డెఫినెట్గా గవర్నమెంట్స్ వీటిని పట్టించుకుంటే, మనం కొత్తగా వచ్చింది కాబట్టి మనం జాగ్రత్తగా ఇట్లా ఉంటే సరిపోతుంది, భయం లేదని చెప్పడం కోసం వీడియో. అట్లా మీకు ఇబ్బందిగా ఉందనుకోండి, వైరస్ ఇబ్బందిగా ఉంది, జ్వరం ఎక్కువ అవుతుంది, మీకు అలార్మింగ్ సింప్టమ్స్ ఏంటంటే 101 కానీ జ్వరం 5 రోజుల కన్నా ఎక్కువ ఉంటాము, దగ్గు ఆగకుండా వస్తుంది. ఇన్ని చేసినారే మీకు ఇంట్లో ఉన్న ఇవన్నీ చేసినా విపరీత దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, ఛాతీలో ఇబ్బందిగా ఉంది. మీరు అందుకే పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకోవాలి. ఈ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని చూసుకోవాలి. ఇది 94 కానీ తగ్గితే ఇమ్మడే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. మీరు ఈ ఆక్సిజన్ శాతం తగ్గుతుంది తెలుసుకోవాలి. సపోజ్ మీరు కొనుక్కోలేదనుకోండి పల్స్ ఆక్సిమీటర్, ఇదంతా 1200 ఉంటుంది అంతేను. సరే కొనుక్కోలేకపోతే భేదవాళ్ళు ఉండదు, మన భేద కంట్రీ, వాళ్ళు ఏం చేయాలంటే 6 నిమిషాలు టెస్ట్, వాకింగ్ టెస్ట్ అంటాం. 6 నిమిషాలు నడిచి చూసుకోవాలి. 6 నిమిషాలు నడిస్తే ఏం ఆయాసం ఏం లేకపోతే హ్యాపీ వాడు, భయపడక్కర్లా. ఆక్సిజన్ శాతం 94 కన్నా ఎక్కువ ఉందని అర్థం. లేకపోతే ఇంకో టెస్ట్ ఉంది, రాత్ టెస్ట్ అంటాం. రాత్ టెస్ట్ అంటే ఏంటంటే 1 నుంచి 30 దాకా చదవాలి.
మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే ఇంగ్లీష్, వాళ్ళు దేంట్లో బాగా చదవగలరు వాళ్ళు చదవాలి. 1 2 3 4 5 6 7 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 30. ఇది 5 సెకండ్లో చదవాలి. చదివితే ఇతనికి ఇబ్బంది ఏం లేదు. ఇక ఈ 5 సెకండ్లో చదవకుండా టైం పడుతుంది, ఆయాస పడుతున్నారంటే పేషెంట్ సాచురేషన్ తక్కువ ఉంది, ఇది కొనుక్కోలేడు, ఇది టెస్ట్ చేసుకుని సార్ నేను చేయలేకపోతాను, వెళ్ళిపోండి హాస్పిటల్. ఇలాంటి టెస్టులు కూడా మీకు ఉపయోగపడతాయి. ఇవన్నీ చాలా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో ఇలాంటి లక్షణాలు ఉంటే ఏమైనా ఈ లక్షణాలు ఉంటే ఎమ్మడే హాస్పిటల్కి వెళ్తే మంచిది. పెద్దవాళ్ళు 65 ఏళ్ళు దాటిన వాళ్ళు, గుండె జబ్బులు, షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాలసిస్ పేషెంట్స్, రోగనిరోధక శక్తి తగ్గిన పేషెంట్, హెచ్ఐవి పేషెంట్, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇబ్బంది ఉంటే వెళ్ళిపోవటం, హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ మీకు ఏం చేస్తారు, ఆక్సిజన్ పెడతారు. మీరు చూస్తున్నారు ఆక్సిజన్ దొరక పడిపోతున్నారు రోడ్డు మీద, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఎక్కడ తీసుకెళ్ళి ముందే తీసుకోండి హాస్పిటల్ కంటే. మరి హాస్పిటల్ ఖాళీ లేదు, మిమ్మల్ని చేసుకోకూడదని ఏ డాక్టర్కి ఉండదు, ఏ ప్రభుత్వానికి ఉండదు. మీ గురించే ఆలోచిస్తుంటారు డాక్టర్లు కానీ ప్రభుత్వాలు కానీ. కానీ ఒకసారి జరుగుతున్నాయి. వాళ్ళు కూడా కొన్ని పేపర్లు చూసాం. బాధ ఏంటంటే జనాలు ఎక్కువైపోయారు. ఆ వచ్చిన సిమ్టమ్స్ వాళ్ళు ఆ లోపలికి తీసుకెళ్ళడానికి లోపల బెడ్ మీద పెట్టాలి కదా, నేను తీసుకెళ్తే ఎందుకు పెట్టలేదని అడుగుతాం. అట్లా జరుగుతున్నాయి. అట్లా దురదృష్టం జరిగేవి కానీ ఎవరు కూడా కావాలని కాదు. కాబట్టి మీరు ముందే ఒకసారి ప్లాన్ చేసుకొని మీరు కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ డాక్టర్స్ నేమ్స్ తీసుకొని వాళ్ళని అడిగి ఎక్కడ మనకి మంచి ఆప్షన్స్ పెట్టి తిప్పకుండా మన రోడ్ల మీద వెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది అనుకోండి. ఎందుకంటే విజయవాడ మన కోవిడ్ హాస్పిటల్, విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఉన్నది. అక్కడ కూడా చాలా బెడ్స్ ఉన్నాయి, చాలా చోట్ల పెట్టారు అది. సో మీకు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ కూడా చాలా బెడ్స్ ఉన్నాయి. మీరు అట్లా కనుక్కొని వెళ్ళాలి. కానీ మీకు తెలియకుండా వాళ్ళని అక్కడికి తీసుకెళ్తే లో ప్రమాదం అవుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ శాతం తగ్గితే ఎట్లా అసలు వాళ్ళకి మెంటల్గా, ఎందుకంటే ఆక్సిజన్ బ్రెయిన్ కూడా కావాలి, ప్రతి చిన్న కణానికి కూడా ఆక్సిజన్ కావాలి. ఎందుకు మనం గట్టిగా గొంతు పట్టుకున్నాం అనుకోండి, ఇట్లా 3 నిమిషాలకే అల్లగలవరం అయిపోతాం. ఎందుకంటే ఆక్సిజన్ బ్రెయిన్కి రాదు అది. సో అది ఆక్సిజన్ తత్వం. ఆక్సిజన్ ప్రతి 3 నిమిషాలు చాలు ఆక్సిజన్ బ్రెయిన్కి కానీ మనం ఎక్కడైనా గట్టిగా ఆపేస్తాం. సో అందుకని ఆక్సిజన్ లేకపోతే వాళ్ళు అల్లకలమై వాళ్ళు ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా కావాలని చేయరు, అంటే నేను చచ్చిపోతానని భయంతో చేస్తారు. సో అలాంటి పేషెంట్లు మనము చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళని రక్షించుకోవడానికి ఒక్క పేషెంట్ కూడా మనము అయ్యో మనకి ఇంత మంచి లైఫ్ పాడైపోయింది, చనిపోయాడే అని అనుకోకూడదు. వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, నర్స్ అవ్వచ్చు, కామన్ మ్యాన్ అవ్వచ్చు, ఎవరిదైనా ప్రాణమే మనకి. ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ వీడియో తీసుకొస్తున్నాము. మీరు అందరూ అర్థం చేసుకోండి. క్రిటికల్ పేషెంట్స్ తక్కువ ఉంటారు, వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్ళినాడు కూడా ఒకసారి మనం సేవ్ చేస్తున్నాము. ఇప్పుడు వాడికి కూడా మంచి డ్రగ్స్ వచ్చాయి, డెక్సామెథాసోన్ ఉంది, ఇంజెక్షన్స్ వచ్చాయి, చక్కగా ఇంజెక్షన్స్ గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది. ఒకసారి స్టాక్ అయిపోతుండొచ్చు, మళ్ళీ వస్తాయి, మీకు ప్యానిక్ అయిపోతుంది. ప్రతి కూడా మనకి ఇంత పెద్ద కంట్రీలో జనాభా ఎక్కువ ఉన్న కంట్రీలో కొంత టైం పడుతుంది ప్రతిదానికి కూడా. అది కొత్తగా వచ్చిన జబ్బు, దీనికి ఇవన్నీ కూడా ట్రీట్మెంట్లన్నీ కూడా మనం ఊహించి జాగ్రత్త చేస్తున్నాయి. ప్లాస్మా థెరపీ కూడా చేయించుకోవాలండి. మనకి ప్లాస్మా బ్యాంక్ రావాలి ఇక్కడ. ఈ ప్లాస్మా బ్యాంక్ వస్తే ఇప్పుడు మనకి చాలా మంది తగ్గిపోయింది, చాలా మంది కుర్రాడు వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు బ్లడ్ ఇస్తే ఇది తీసుకెళ్లి బాగాలేని వెంటిలేటర్ పేషెంట్కి ఇస్తే వాడు బతుకుతారు. ఈ ప్లాస్మా బ్యాంక్ కూడా ఇది కూడా మీ కుర్రాళ్ళందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను. కాబట్టి కుర్రాళ్ళందరూ కూడా మీకు తగ్గిపోయి ఉంటే మీరు ఫలానా బ్లడ్ బ్యాంక్ లేకపోతే మా దగ్గరికి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వచ్చినా కూడా టెస్ట్ చేస్తాము. మీకు దీంట్లో యాంటీబాడీస్ ఉన్నాయా ఉంటే మీ బ్లడ్ టెస్ట్, మీ బ్లడ్ గ్రూప్ అక్కడ అవతల కావాల్సిన బ్లడ్ గ్రూప్ బాగుంటే, మీకు ప్రాబ్లమ్స్ లేకపోతే డెఫినెట్గా మీరు ఇస్తే ఆ పేషెంట్ బతుకుతాడు. ఇలాంటి వాటికి కూడా మీరు దయచేసి ముందుకు రావాలి. ఎందుకంటే మనం అందరం సంఘటితంగా కలిసి పనిచేస్తే మన ప్రజలు మనం కాపాడుకోగలుగుతాము. ఈ వైరస్ కు కులమో మతమో ఏమీ లేదు, మనకు కూడా ఏమి ఉండకూడదు. ఇదే ఈ కరోనా చెప్తున్న పాఠాలు. మనం ఈ పాఠాలను నేర్చుకోవాలి. మనం రేపు కరోనాకి వ్యాక్సిన్ వచ్చిందని కాదు, వ్యాక్సిన్ వస్తే అందరూ మంచిదని, కానీ మనము కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ప్రకృతిని నాశనం చేయకూడదు. మనకి ప్రకృతిలో ఉన్న చెట్టు పుట్ట అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చేయకపోతే రేపు ఇంకా ప్రాబ్లమ్స్ ల్యాండ్ అవుతాం. కాబట్టి అవన్నీ కూడా మనం గుర్తెరిగి వాళ్ళ రోజున ఈ కరోనా మనకి ఈ 2020లో ఇంత దారుణంగా మనకి ఎఫెక్ట్ చేస్తే మనం ఊహించలేదు. కానీ మనం విఘ్నులుగా మనకి మనుషులుగా మంచి తెలివిగల ఇప్పుడు మనకి అంత టెక్నాలజీ కూడా ఉంది, మన తెలివితేటలు కూడా ఉన్నాయి, మంచిగా మీడియా ఉంది. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప ప్రస్తుతానికి మనం చేయగలిగిన ఇంకొక నెల రోజులు వైరస్ ఉధృతి ఎక్కువగా ఉండేలా ఉంది. ఈ నెల రోజులు మనందరం జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరూ కూడా ఈ SMS పాటిస్తూ సేఫ్ డిస్టెన్స్ అంటాం, మనం సోషల్ సామాజిక దూరం అనట్లేదు, లేదా భౌతిక దూరం అంటాం. మనం భౌతిక దూరం పాటించకపోతే భౌతికంగా మన వాళ్ళకి దూరం అయిపోతాము అని గుర్తుపెట్టుకోవాలి. సో భౌతిక దూరం పాటించాలి, మాస్క్ పెట్టుకోవాలి, అట్లాగే శానిటైజ్ సబ్బు పెట్టి చేయగలుగుకుంటారు. అంతే, పెద్ద డబ్బులు అక్కర్ల సబ్బుకి. ఇది డబ్బులతో ఏమి చేయలేదు ఈ జబ్బుని.
ఇది ఈజీగా సబ్బు పెట్టి కడుక్కుంటే తగ్గిపోయే జబ్బు. కాబట్టి మీరందరూ ప్రజలందరూ కూడా భయపడకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. మీరు పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. గుర్తుపెట్టి మీకు డౌట్ ఉంటే పక్కన వాళ్ళతో కలవటానికి చేయకూడదు. పక్కన వాళ్ళని సేవ్ చేయాల్సిన బాధ్యత మనకి ఒక సంఘంలో మనిషిగా మన మీద ఉంది. కాబట్టి ఇవన్నీ గుర్తెరిగి మీరు ఈ కరోనా పోరాటంలో మీరు కూడా భాగస్వాములై ప్రజలందరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ అందరం ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఈ జబ్బుని మనం పారదోలాలి. వ్యాక్సిన్ వచ్చిందా జాగ్రత్తగా ఉండాలి. ఈ చెప్పిన జాగ్రత్తలను తీసుకొని మీకు డౌట్స్ మాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.